వెల్కమ్ టు మాక్విన్స్ యూట్యూబ్ ఛానల్. ఇదిగోండి ఈరోజు నేను రాగి సంగటి చేస్తున్నాను. ఇదిగోండి ఇందులో పిండి వేసాను. అది అట్లా ఉడకాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత అదంతా ఎనపాలి. ఇదిగోండి ఏదో పిండి ఇదంతా ఉడకాలి. ఇప్పుడు ఇదిగో బియ్యం వేసాను. ఇదిగో బియ్యం వేసాను కొంచెం, అంటే బియ్యం వేస్తే బాగుంటుంది అన్నమాట, అందుకని వేయాలి. కొంచెం నానబెట్టి ఉడికించుకొని తర్వాత ఈ పిండి పోయాలి. దీనిలో ఎసురులో వేడి నీళ్ళు ఎసురు పక్కకు తీసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఎనపాలి. ఇందులో కేవలం ఎనిపేటప్పుడు వేడి నీళ్ళు ఎసురే కొంచెం ఎక్కువ పోసుకొని తీసి పెట్టుకోవాలి. సరిపోకపోతే వేడి నీళ్ళు పోసి మళ్ళీ కలుపుకోవాలి. దాన్ని ఎనపాలి. ఇదిగోండి ఎనుపుతున్నాను. కొంచెం ఎసురు పట్టుద్ది, ఎసురు పోయాలి. ఇప్పుడు ఎసురు పోసి ఎనపాలి. ఇదిగోండి అయిపోయింది, ఎనిపాను. అదిగో అలా వచ్చింది. ఇప్పుడు కొంచెం మగ్గాలి. అది కాసేపు మగ్గి ఒక 5 నిమిషాలు మగ్గించి తీసేసుకోవాలి. ఇదిగోండి రాగి సంగట్లోకి దోసకాయ చట్నీ చేశాను. చింతకాయ తొక్కు, దోసకాయ, టమాటా, వెల్లుల్లి, జీలకర్ర వేసి చట్నీ చేశాను. బాగుంటుంది దానిలోకి. చూడండి, ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి రెడీ అయిపోయింది సంగటి. ఇదిగోండి ముద్దలు, రాగి సంగటి ముద్దలు, దోసకాయ చట్నీ, నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.